4 లేబర్ కోడ్స్ సంబంధించి ఫైనల్ రూల్స్ ఏదైతే ఆపరేషనల్ ఎఫెక్టివ్ పార్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జూన్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి. మనకు తెలుసు లేబర్ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ లేబర్ కోడ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. మనకు తెలుసు భారతదేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. లేబర్ లాస్ అంటే శ్రామికులకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. అది ఈఎస్ఐ యాక్ట్ కావచ్చు, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ కావచ్చు, ట్రేడ్ యూనియన్ యాక్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కావచ్చు. వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి వీటన్నిటిని ప్రాపర్గా అంటే అవుట్డేటెడ్ థింగ్స్ తీసేసి వాటన్నిటిని 4 కోడ్స్గా జాయిన్ చేశారనమాట. అసలు ఇక్కడ కోడ్ అంటే ఏంటి, లాకి కోడ్కి తేడా ఏంటి? కోడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ లాస్, కంపెండియం ఆఫ్ లాస్, రకరకాల చట్టాలని ఒక అంబ్రెల్లా కింద తీసుకురావడం అనమాట. దాన్నే కోడ్ అంటాం. మొత్తం లేబర్కి సంబంధించిన చట్టాలని కూడా 4 కోడ్స్ రూపంలో తీసుకొచ్చారనమాట. 29 చట్టాలు మొత్తం తీసేసి వీటన్నిటిని రిపీల్ చేసి వాటిలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ని, దాంతోపాటు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అంశాలను మొత్తం తీసుకొచ్చి గ్లోబల్ లేబర్ లాస్తో ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ కావచ్చు, అదేవిధంగా వర్కర్స్ రైట్స్ కావచ్చు, వాటన్నిటిని అనుసంధానం చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ గారు ట్వీట్ చేస్తూ శ్రమయేవ జయతే అన్నారంటే శ్రామికులదే విజయం, శ్రమదే విజయం అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఈ కొత్త 4 లేబర్ కోడ్స్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఈ కొత్త 4 లేబర్ కోడ్స్లో కోడ్ ఆన్ వేజెస్ అనేది 2019లో వచ్చిందనమాట. ఇది 4 యూనిఫామ్ లేబర్ లాస్ అన్ని తీసుకొచ్చి శ్రామికుల జీతాలు కావచ్చు, బోనసులు కావచ్చు, వాటికి సంబంధించిన అన్ని తీసుకొచ్చి ఒకటే చట్టం చేసింది. అదే కోడ్ ఆన్ వేజెస్ అనమాట. తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, ఇది 2020లో వచ్చిందనమాట. ఇది ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, వర్కింగ్ కండిషన్స్ సంబంధించి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ సంబంధించి వాటన్నిటికి సంబంధించిన కోడ్ అనమాట. తర్వాత కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, ఇది 2020లో అమల్లోకి వచ్చిందనమాట. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో మనం చూస్తే కనుక వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ కావచ్చు, అదే ఆర్గనైజ్ సెక్టర్ని కవర్ చేస్తాయి, అన్ఆర్గనైజ్ సెక్టర్ని కూడా కవర్ చేస్తాయి. అదేవిధంగా 4వ కోడ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 అనమాట. ఇది ఏదైతే ఎగ్జిస్టింగ్ వర్కర్ సేఫ్టీకి సంబంధించిన చట్టాలు ఉన్నాయో, వర్కర్ సేఫ్టీ కావచ్చు, హెల్త్ కావచ్చు, వర్కింగ్ కండిషన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. ఉదాహరణకి వర్క్మెన్స్ కాంపన్సేషన్, ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికి సంబంధించిన కోడ్ అనమాట. మొత్తం ఈ 4 కోడ్స్ అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ కలిపితే 29 ఫ్రాగ్మెంటెడ్ లాస్ అంటే డిఫరెంట్ 29 చట్టాలు తీసుకొచ్చి 4 కోడ్స్గా చేశారు. ఈ 29 లాస్ కూడా చాలా వరకు 1930 నుంచి 1950 మధ్య చేసిన చట్టాలే ఎక్కువ ఉన్నాయన్నమాట. ప్రధానమంత్రి మోడీ గారు ఇది దేశంలోనే ఒక కాంప్రిహెన్సివ్, ఒక ప్రోగ్రెసివ్ లేబర్ రిఫార్మ్ అని చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ కూడా గ్లోబలైజేషన్ ఎరాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తప్పనిసరి అని చెప్పి గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. ముఖ్యంగా దీనిలో ఉన్న ప్రత్యేకమైన అంశాలు కనుక మనం చూస్తే మహిళా హక్కులు, మహిళా శ్రామికుల హక్కుల గురించి, వాళ్ళ యొక్క రైట్స్ కానీ, సేఫ్టీ గురించి కానీ, దాంతోపాటు వాళ్ళకి నైట్ షిఫ్ట్ చేసే అవకాశం కానీ, దాంతోపాటు మనం చూస్తే ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందో ఆ కాన్సెప్ట్ కానీ, 40 సంవత్సరాలు దాటిన వర్కర్స్కి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ కానీ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కవరేజ్, జెండర్ న్యూట్రల్ వర్క్ పాలసీ, ఇలా చాలా అంశాలు అనమాట. ఇలా చాలా అంశాలు కొత్తగా వచ్చిన లేబర్ లాస్లో వచ్చేసాయి, కవర్ అయిపోయాయి అనమాట. మనం ఒక్కొక్క లేబర్ చట్టం చూసి దానిలో వచ్చిన ఇంపార్టెంట్ అంశాలు ఏంటి, మేజర్ హైలైట్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. కోడ్ ఆన్ వేజెస్ ఏదైతే 2019లో వచ్చిందో ఇది చాలా చట్టాలు, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, ఇలా చాలా చట్టాలు సింప్లిఫై చేసి కన్సాలిడేట్ చేసి రేషనలైజ్ చేసిన వచ్చిన చట్టం అనమాట. అంటే ఈ కొత్త కోడ్ ఆఫ్ వేజ్లో ఏదైతే కొత్త లేబర్ కోడ్ వేజెస్ మీద, వేతనాల మీద లేబర్ కోడ్ ఉందో, మినిమం వేజ్ అనేది ఆర్గనైజ్ సెక్టర్ కావచ్చు, అన్ఆర్గనైజ్ సెక్టర్ కావచ్చు, ఎవరికైనా సరే మొత్తం అక్రాస్ ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ అందరికీ కూడా మినిమం వేజ్ అనేది ఒక స్టాట్యుటరీ హక్కు చేశారనమాట. ఇంతకు ముందులా కాకుండా ప్రతి ఒక్కరికి ఆర్గనైజ్ సెక్టర్ కావచ్చు, అన్ఆర్గనైజ్ సెక్టర్ కావచ్చు. దాంతోపాటు ఫ్లోర్ వేజ్ అనే కాన్సెప్ట్, ఏదైతే ఫ్లోర్ వేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తో, ఆ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫ్లోర్ వేజ్ కన్నా తక్కువగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మినిమం వేజ్ ఇవ్వకూడదు అనమాట. అంటే కనీస వేతనాలు అనేవి ఫ్లోర్ వేజ్ కన్నా తక్కువగా ఉండకూడదని చెప్పి కూడా ఈ కోడ్ ఆఫ్ వేజెస్ చెప్తుంది. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్లో జెండర్ ఈక్వాలిటీ, అంటే ఉద్యోగాల్లో స్త్రీలు పురుషులు అందరూ ఒకటే, వాళ్ళ రిక్రూట్మెంట్ కావచ్చు, వేజెస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ కావచ్చు. దాంతోపాటు యూనివర్సల్ కవరేజ్ ఫర్ వేజ్ పేమెంట్ సంబంధించి కూడా ఆల్ టైమ్లీ పేమెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా టైంకి వేజెస్ ఇచ్చే విధంగా. దాంతోపాటు ఓవర్ టైం కాంపన్సేషన్, వర్కర్స్ ఎప్పుడైతే ఓవర్ టైం చేస్తారో వాళ్ళు నార్మల్ రేట్ కంటే డబుల్ ద రేట్, ట్వైస్ ద రేట్ వాళ్ళు ఎంటైటిల్ అవుతారు అనమాట. దాంతోపాటు కొన్ని అఫెన్సెస్,
ఇంతకు ముందు ఏదైతే వేతనాల చట్టాల కింద నేరాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని అఫెన్సెస్ ని డీక్రిమినలైజ్ చేశారనమాట. ఇక్కడ గనక మనం కోడ్ ఆఫ్ వేజెస్ ని గమనించినట్లయితే ఇది ఒక పాత్ బ్రేకింగ్ కోడ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మినిమం వేజ్ ఫర్ ఆల్ ఆర్గనైజ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఆర్గనైజ్ సెక్టర్ లో చేసే వాళ్ళకి, అన్ఆర్గనైజ్ సెక్టర్ లో చేసే వాళ్ళకి అందరికీ కూడా భారతదేశంలో చాలా మంది వర్కర్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది అప్లై అవుద్ది అనమాట. రెండో ఇంపార్టెంట్ లేబర్ కోడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. ఇది కూడా అమల్లోకి వచ్చింది. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 అనేది పాత ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏదైతే 1926 ఉందో, అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947, దాంతోపాటు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ 1946 వీటన్నిటిని రిపీల్ చేస్తూ కొత్తగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 వచ్చిందనమాట. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో ముఖ్యంగా వర్కర్స్ డెఫినేషన్, హూ ఇస్ అ వర్కర్ అనే నిర్వచనం ఎక్స్పాండ్ అయింది. సేల్స్ ప్రమోషన్ స్టాఫ్ అయిండొచ్చు, జర్నలిస్టులు అయిండొచ్చు, అదేవిధంగా సూపర్వైజరీ ఎంప్లాయీస్ అయిండొచ్చు, వీళ్ళందరినీ కూడా వర్కర్ డెఫినేషన్ లోకి తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఇండస్ట్రీ డెఫినేషన్ కూడా ఎక్స్పాండ్ చేశారనమాట. ఇండస్ట్రీ యొక్క క్యాపిటల్ కానీ ప్రాఫిట్ కానీ అవన్నీ పక్కన పెట్టి ఇండస్ట్రీ డెఫినేషన్ కూడా ఎక్స్పాండ్ చేశారు. దాంతోపాటు కొత్తగా ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. మొదటిసారి వర్క్ ఫ్రమ్ హోమ్ ని మన చట్టాల్లో ప్రస్తావించడం అనమాట. అండ్ స్ట్రైక్స్ కానీ లాకౌట్స్ సంబంధించి కూడా నోటీస్ పీరియడ్ గురించి కూడా మాట్లాడారనమాట. కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని, స్ట్రైక్ సంబంధించి కానీ లాకౌట్ గురించి కానీ అని కూడా చెప్పారు. దాంతోపాటు స్ట్రైక్ డెఫినేషన్, వర్కర్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నిర్వచనాన్ని కూడా ఎక్స్పాండ్ చేశారు. వర్కర్ స్ట్రైక్ అనే డెఫినేషన్ ఎక్స్పాండ్ చేస్తూ మాస్ క్యాజువల్ లీవ్ ని కూడా దానిలో చేర్చారనమాట. వీటన్నిటితో పాటు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఫాస్ట్ గా సాల్వ్ చేసేందుకు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ని తీసుకొచ్చారు. ఈ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ లో జ్యుడిషియల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ ఉంటారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా పలానా ప్రాజెక్ట్ అయ్యేంత వరకు, ఈ కొన్ని నెలల పాటో లేదా ఈ కొన్ని సంవత్సరాల పాటో మీరు మా దగ్గర పనిచేస్తారనేది. కానీ ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ లో మనం వర్కర్స్ ని తీసుకున్నా సరే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎలా వేజెస్ ఇస్తామో, బెనిఫిట్స్ ఇస్తామో అలా ఇవ్వాలని చెప్పి కూడా చెప్పారనమాట. దాంతోపాటు ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ గురించి కూడా ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ లో డిస్కస్ చేశారు. ఇకపోతే మూడో లేబర్ కోడ్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 కూడా అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా దీనిలో చూస్తే ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కావచ్చు, సోషల్ సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ కూడా దీనిలో డిస్కస్ చేశారు. ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్, మనకు తెలుసు ఇప్పుడంతా ఓలా, ఊబర్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా గిగ్ ఎకానమీ. ఫార్మర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు. నువ్వు ఎన్ని గంటలు పని చేస్తావో అన్ని గంటలకు జీతం ఇచ్చి పంపిస్తారు. ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి ఏమీ లేవన్నమాట. సో మొట్టమొదటిసారిగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో గిగ్ వర్కర్స్ తో పాటు ప్లాట్ఫామ్ వర్కర్స్ సంబంధించి వీళ్ళందరూ కూడా సోషల్ సెక్యూరిటీ కవరేజ్ గురించి మాట్లాడారనమాట. దాంతో పాటు అగ్రిగేటర్ గురించి కూడా మాట్లాడారు. అగ్రిగేటర్ అంటే ఎవరైతే డిజిటల్ ప్లాట్ఫామ్, డిజిటల్ ఇంటర్మీడియరీ ఉంటారో వాళ్ళ గురించి కూడా దీనిలో డిస్కస్ చేశారు. ముఖ్యంగా ఎవరైతే మీడియం గా యాక్ట్ చేస్తారో కస్టమర్ కి సెల్లర్ కి మధ్య ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉంటాయో వాటి గురించి కూడా మాట్లాడారనమాట. దాంతో పాటు ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ లో సోషల్ సెక్యూరిటీ ఫండ్ గురించి మాట్లాడారనమాట. ఎవరైతే అన్ఆర్గనైజ్ సెక్టర్స్, గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఫండ్ అనమాట. తర్వాత యూనిఫామ్ డెఫినేషన్ ఆఫ్ వేజెస్ సంబంధించి అంటే వేతనాలకు సంబంధించి బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ మరియు రీటైనింగ్ అలవెన్స్, ఇలా రకరకాల అలవెన్స్ గురించి ప్రత్యేకంగా ఈ కోడ్ లో మాట్లాడారనమాట. తర్వాత ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ లో కమ్యూటింగ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడారు. అంటే ఎవరైతే ఎంప్లాయీ ఇంటి దగ్గర నుంచి వర్క్ ప్లేస్ బయలుదేరారో, వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి బయలుదేరారో వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇవ్వాలి. ఆ టైంలో యాక్సిడెంట్ అయితే వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ లో చెప్పారు. తర్వాత నాలుగవ ఆఖరి అతి ముఖ్యమైన కోడ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. అది కూడా అమల్లోకి వచ్చిందనమాట. ఎంప్లాయీ సేఫ్టీ గురించి, వర్కింగ్ కండిషన్స్ గురించి, ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ కావచ్చు, ఉమెన్ నైట్ అవర్స్ లో వర్క్ చేసినప్పుడు వాళ్ళ సేఫ్టీ కావచ్చు, వర్కింగ్ జర్నలిస్టుల గురించి కావచ్చు, సినీ వర్కర్స్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా చర్చించారనమాట. ముఖ్యంగా అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ సంబంధించి కూడా ఒక నేషనల్ డేటాబేస్ మెయింటైన్ చేయాలని చెప్పి ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ దీని యొక్క కోడ్ లో చెప్పారనమాట. ముఖ్యంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ కోడ్ లో గుర్తిస్తూ సోషల్ సెక్యూరిటీ ఫండ్ కూడా తీసుకొచ్చారనమాట. ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా రాష్ట్రాల్లో వర్కింగ్ అవర్స్ డైలీ 10 అవర్స్ 12 అవర్స్ పెంచుకుంటూ వెళ్ళారు. అయితే ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఈ కోడ్ లో డైలీ వర్కింగ్ అవర్స్ సంబంధించి కూడా డిస్కస్ చేశారు. 48 అవర్స్ పర్ వీక్, డైలీ 8 అవర్స్ అని చెప్పి డిస్కస్ చేశారనమాట. ఇంకా ఎక్స్ట్రా పని చేస్తే ఓవర్ టైం కి డబ్బులు ఇవ్వాలని, అసలు పని చేసిన దానికంటే ఓవర్ టైం కి డబుల్ 5 ద అమౌంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ కోడ్ లో చెప్పారు. మొత్తానికి ఈ 4 లేబర్ కోడ్స్ అనేవి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేసాయి. మొత్తం ఈ లేబర్ కోడ్స్ కనుక మనం గమనిస్తే ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రతి ఉద్యోగాలు ఫార్మల్ గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని, జాబ్ డీటెయిల్స్, వాళ్ళ వేజెస్, వాళ్ళ సోషల్ సెక్యూరిటీ అన్ని దానిలో మెన్షన్ చేయాలని, అది ఆర్గనైజ్ సెక్టర్ అయినా అన్ఆర్గనైజ్ సెక్టర్ అయినా
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దాంతోపాటు 40 సంవత్సరాల వయసు దాటిన ఏ ఎంప్లాయీకైనా ఫ్రీగా యాన్యువల్ హెల్త్ చెకప్ చేయాలని చెప్పి కూడా వీటిలో ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎక్కువ మంది భారతదేశంలో మైగ్రెంట్ వర్కర్స్, అంటే ఒక రాష్ట్రం నుంచి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్తారు కాబట్టి వీళ్ళందరికి సంబంధించి మైగ్రెంట్ వర్కర్ అనే డెఫినేషన్ కూడా చాలా విస్తృతపరిచారనమాట. మొత్తం ఈ 4 లేబర్ కోడ్స్ మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. అయితే ఒక పక్క ప్రభుత్వం మాత్రం శ్రమయేవ జయతే కొత్తగా ఈ 21st సెంచరీ వర్కర్స్ నీడ్స్ కి అడ్రస్ చేసే విధంగా, వాళ్ళ హక్కుల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయని చెప్పి, ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చిన ఈ తరుణంలో లేబర్ లాస్ మీద చర్చ మొదలైంది.